ఎంతసేపు అలా కూర్చుని ఉంటారు? భోజనానికి రండి. తలుపు దగ్గర నిలబడి పిలిచింది వినోదిని. శూన్యంలోకి చూస్తున్న కృపాల్ తల తిప్పి ఆమె వైపు చూసి మరలా దించేసుకున్నాడు మౌనంగా. భోంచేదురు రండి మరలా పిలిచింది. నాకు ఆకలిగా లేదు. బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒకటి తినక తప్పదు. లేవండి. నా దేవత లేకుండా ముద్దెలా మింగుడు పడుతుంది? నా వల్ల కాదు. నాకేమీ అవసరం లేదు. మీకు అవసరం లేకున్నా మీ పాప కోసమన్నా మీరు తినాలి. అదే నాకు ప్రతిబంధకమైంది. లేకుంటేనా? నా కంటి వెలుగు దూరమయ్యాక కూడా నేనింకా బ్రతికే ఉన్నాను. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. అతనికి కళ్యాణిపై గల ప్రేమను గుర్తించి భారమైన నిట్టూర్పు వదిలింది. అది దురదృష్టవంతురాలు. మీ ప్రేమను పొందలేక వెళ్ళిపోయింది. దాన్ని తలుచుకుని బాధపడటం అనవసరం. లేదు, నేనే దురదృష్టవంతుడిని. చేతికందిన అమృత భాండాన్ని జారవిడుచుకున్నాను. నా ప్రేమంతా మట్టిపాలైంది. నేను జీవించలేను. భారమైన ఈ జీవితాన్ని దొర్లించలేను. మరి ఈ పాపను చేద్దామనుకుంటున్నారు? అతను బదులు పలకలేదు. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఆమె లోనికి వచ్చింది. అతని తల మీద చేయి వేసి ఓదార్చిపోయి టక్కున చేయి వెనక్కి తీసుకుంది. తన్ను తాను నిగ్రహించుకుంది. ఇలా ఏడ్చినందువల్ల ఏమీ జరగదు. గుండె నిబ్బరపరుచుకోవాలి. లేవండి. నిన్నటి నుండి ఏమీ తీసుకోలేదు. మీకు పుణ్యం ఉంటుంది. నాకు సాయం చేస్తారా? జాలిగా చూశాడు. మీ దుఃఖం సమసిపోతుందంటే ఏమైనా చేస్తాను. చెప్పండి. అలా చేస్తానని మాటివ్వండి. చేయి ముందుకు చాపాడు. చెప్పండి, మీ బాధ నేను తీర్చగలనో లేదో? సంశయంగా చూసింది. మీరు చేయగలరు. నా పాపను తీసుకోండి. నన్ను బంధ విముక్తుణ్ణి చేయండి. ఈ ఒక్క సాయం చేయండి. ఆమె చేతుల మీద తల ఆంచి రోదించాడు. ఆమె కలవరం పడిపోయింది కొన్ని క్షణాలు. చేతులు విడిపించుకుని దూరంగా జరిగింది. కళ్యాణి నీకు భార్య కావచ్చు. నాకు చెల్లెలు. మీ ఒక్కరికే కాదు. మేము అనుభవిస్తున్నాము రంపపు కోత. కావచ్చు. కానీ నా బాధ ఎలా చెప్పేది? నాకు మనశ్శాంతి లేదు. నా మనసు పగిలిపోయింది. నీ రాగవల్లరిని నేను మరువలేను. లోకంలో మీ ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. దుఃఖతులు, దగాపడిన వాళ్ళు. వీళ్ళంతా ఇలాగే కుమిలి పోతున్నారా? విరక్తి పెంచుకుంటున్నారా? ఒక ఆడదాని కోసం ఇలా దుర్భర వేదన పాలు కావటం అవివేకం. చెవున తలెత్తి చూశాడతను. మీకేం తెలుసు ప్రేమ విలువ? నా బాధ మీకు అర్థం కాదు. నే కళ్యాణిని ఎంతగా ప్రేమించింది, ఆరాధించానో మా ఇద్దరికే తెలుసు. దెబ్బతిన్నట్లు చూసింది. అక్కడ నిలబడలేకపోయింది. మరో పావుగంట తర్వాత అతని గదిలోకి అన్నం నీళ్లు తెచ్చి స్టూలు మీద పెట్టింది. అతను కళ్ళ మీద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. లేచి కొద్దిగా ఎంగిలి పడండి అంది నెమ్మదిగా. అతను బదులు పలకలేదు. 2 క్షణాలు అతని వైపు చూసి వేడి నిట్టూర్పు వదిలి తలుపు చేరవేసి వెళ్ళిపోయింది. మరో 2 రోజులు గడిచాయి. కృపాల్ పరిస్థితిలో మార్పు లేదు. స్నాన అన్నపానీయాలు లేవు. అస్తమానం ఒంటరిగా గదిలోనే మగ్గిపోతున్నాడు. అత్తమామలు ఎంత బ్రతిమాలినా వినలేదు. భార్యావియోగం అతన్ని అమితంగా కృంగదీస్తుంది. దేని మీద ఆసక్తి లేకుండా పోయింది. పాప సంరక్షణా భారం సుభద్రమ్మ చూసుకుంటుంది. కళ్యాణి కోసం అతను అంతగా విలపించటం, భార్యపై అతనికి గల ప్రేమను చూసి ఆమె అంతరంగాల్లో అసూయ చెందిన అతని మొండితనానికి చిరాకు పడుతుంది వినోదిని. పాపను తీసుకుని విసురుగా అతని గదిలోకి వెళ్ళింది. ఇదిగో మీ పాప. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మంచం మీద పడుకోబెట్టి వెనక్కి తిరిగింది. వినోదా, ఎందుకిలా నన్ను హింసిస్తున్నావు? ఎవరిని ఎవరు హింసిస్తున్నారో తెలుస్తూనే ఉంది. మీరిలా అన్నపానీయాలు మానేసి ఎవరి మీద పగ తీర్చుకుందామనుకున్నారు? ఏం సాధిద్దామనుకున్నారు? కోపంగా చూసింది. ఏమీ సాధించలేకపోతున్నాననే నా బాధ. దుఃఖాన్ని మరిచిపోలేకపోతున్నాను. బ్రతుకు మీద తీపి పెంచుకోలేకపోతున్నాను. నేను ఏమీ చేయలేకపోతున్నాను. మగవారై మీరిలా మాట్లాడటం ఏం బాగోలేదు. కళ్యాణి లేకపోతే మీ బ్రతుకు దొరలదా? మీకేమంత వయసు మించిపోయిందని ఎంతగా బాధపడాలి? వినోదా కోపంగా అరిచాడు. నీవు రాతి మనిషివి. ప్రేమించటము, ప్రేమించబడటము నీకు తెలియదు. తెలిస్తే ఇలా మాట్లాడవు. ఆవేశంలో ఏం పలుకుతున్నారో అతనికే తెలియటం లేదు. అవును, నేను రాతి మనిషినే. ప్రేమ విలువ నాకు తెలియదు. అయినా బ్రతుకుతున్నా. మీలాగా పిరికిగా జీవితం నుండి తప్పించుకోవాలని చూడటం లేదే. రోషంగా అరిచింది. అతను పలకలేదు. మౌనంగా తలదించుకున్నాడు. ఇంత విరక్తి పెంచుకున్న వాళ్ళు ఎందుకు బ్రతకటం?
మీ చేత్తోనే ఆ పసికందు గొంతు నులిమి ఏ నూతిలోనూ పారేయండి. అప్పుడు మీకు అడ్డుపడే వాళ్ళుండరు. వినోద, నేను అవును, మీరు పిరికివారు. ఆ పని కూడా చేయలేరు. మీకు నిజంగా కళ్యాణి మీద ప్రేమే ఉంటే ఆమె వదిలిపోయిన ప్రేమ కానుకను ఇలా దూరం చేసుకోలేరు. మీకు నిజంగా కళ్యాణి మీద ప్రేమ లేదు. అదంతా మీ భ్రమ. వినోద కప్పు ఎగిరిపోయేలా అరిచాడు కోపంగా. ఎందుకలా అరుస్తారు? నేను అన్న మాటల్లో తప్పుందా? కళ్యాణి మీది ప్రేమను పాప మీదకి మళ్లించండి. మీ ప్రేమను నిరూపించుకోండి. పాపను పెంచండి, పెద్ద చేయండి. కళ్యాణి సంతోషపడేలా చేయండి. ఆమె వెళ్ళిపోయింది. పాప ఏడుస్తుంది. అతను చూశాడు. తొలిసారిగా పాపను నిశితంగా. పాపలో కళ్యాణి కనిపిస్తుందతనికి. వణుకుతున్న చేతులతో పాపను ఎత్తుకున్నాడు. పాప ఏడ్పు మానింది. పాప అంటూ హృదయానికి హత్తుకున్నాడు ప్రేమగా. నీకోసం బ్రతుకుతాను తల్లి. నిన్ను కూడా దూరం చేసుకోలేను. నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను. నిన్ను యోగ్యురాలిగా రూపొందిస్తాను. నీకోసం చచ్చేంత వరకు బ్రతుకుతాను. పొంగులెత్తిన మమకారంతో ముద్దుల వర్షం కురిపించాడు పాప మీద. చాటుగా నిలబడి అది చూసిన వినోదిని తేలికగా నిట్టూర్చింది. ఎలాగైనా అతన్ని మామూలు మనిషిగా చేయాలని నిశ్చయించుకుంది. మీ సెలవు అయిపోయిందేమో, ఎప్పుడు వెళతారు? అడిగింది వినోదిని. ఇక అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. మరి ఉద్యోగం? రిజైన్ చేస్తూ లెటర్ వ్రాసి పంపాను. నా కళ్యాణిని పొట్టన పెట్టుకున్న ఆ ఊర్లో నేను తిరగలేను. మరి ఏం చేస్తారు? బాధగా అడిగింది. ఏదైనా చేస్తాను. కష్టపడి పాపను పెంచుకుంటాను. ఆమె ఇక మాట్లాడలేదు. అతని ఉద్దేశం అర్థమైంది. రోజులు గడిచిపోతున్నాయి. కృపాల్లో కొద్ది కొద్దిగా మార్పు రాసాగింది. పని కోసం వెతుకుతున్నారు. తీరిక దొరికినప్పుడల్లా పాపతో ఆడుకుంటున్నాడు. గోవిందరాజులకు సుభద్రమ్మకు కొద్దిగా కుదిరిపడింది మనసు. అల్లుడు తిరిగి మనుషుల్లో పడినందుకు సంతోషించారు. వినోదిని స్కూలుకు వెళుతూనే ఉంది. ఆమె దినచర్యలో మార్పు లేదు. ఆ రోజు రాత్రి భోజనాలు అవుతూనే గోవిందరాజులు బయట మంచం మీద తాపీగా కూర్చుని అల్లుడిని పిలిచాడు. పిలిచావా మావయ్య? అవును బాబు, ఇలా కూర్చో. పక్కకు జరిగి స్థలమిచ్చాడు. కృపాల్ మౌనంగా వచ్చి కూర్చున్నాడు. గోవిందరాజులు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ఎలా కదపాలో ఆలోచిస్తూ. ఏమిటి మావయ్య? ఏం లేదు బాబు, నిన్నొక మాట అడుగుదామని ఉంది. మెల్లిగా కునిగాడు. అడగండి, మీ దగ్గర దాపరికమేముంది? ఎన్నాళ్ళిలా ఉండిపోతావు? ఏం చేయమంటారు? నిరాశగా అన్నాడు. నీకేం వయసు మించిపోయిందని ఇలా డీలా పడిపోవటానికి? నీకోసం కాకపోయినా పాపకు తల్లి కావాలి కదా, లౌక్యంగా అన్నాడు. కృపాలకు అర్థం చేసుకున్నారు మామగారి ఆంతర్యం. మనమెంత ప్రేమగా చూసుకున్నా తల్లి లేని లోటే కదా, ఏమంటావు? కృపాలు బదులు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఉప్పు కారం తింటున్న శరీరమాయే. భార్య లేకుండా ఎంతకాలమని ఒంటరిగా గడుపుతావు చెప్పు? తనే అన్నాడు తిరిగి గోవిందరాజులు. మీరు చెప్పింది యథార్థమే కావచ్చు. కానీ నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నంత మాత్రాన పాపకు తల్లి లేని లోటు తీరుతుందా? వచ్చే ఆమె పాపను సొంత బిడ్డలా ప్రేమించగలదా? అది జరిగే పని కాదు. లేవబోయాడు. కూర్చో బాబు, నిదానంగా ఆలోచించు. భుజం పెట్టి కూర్చోబెట్టాడు. కృపాలికి ఆ సంభాషణ జరగటం ఇష్టం లేకపోయినా బలవంతం మీద కూర్చున్నాడు. లోపల వంటగదిలో అన్నం తింటున్న వినోదిని వీరి మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తుంది. కృపాలు ఏం చెబుతాడోనని చెవులు రిక్కరించి వింటుంది. నా మాట వింటానంటే ఓ ఉపాయం చెబుతాను. అతని ముఖంలోకి చూశాడు గోవిందరాజులు. ఏమిటది? తల వంచుకుని అడిగాడు కృపాల్. నీ బిడ్డను స్వంత బిడ్డలా చూసుకునేవారు ఒక్కరే. ఎవరు? వినోదిని. మావయ్య. కోపంగా చూశాడు కృపాల్. తింటున్న ముద్ద టక్కున కంచంలో పడిపోయింది వినోదినికి. పాపను పక్కలో వేసుకుని జోకొడుతున్న సుభద్రమ్మ కూడా ఉలిక్కిపడింది ఆ మాటకు. ఆవేశపడుకు బాబు, నేనా వినోదినికి పెళ్లి చేయలేను. నీవా భార్యను పోగొట్టుకుని విలపిస్తున్నావు. అన్ని విధాలా వినోదిని నీకు సరిపోయిన జోడు. పాపను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నా మాట కాదనుకు బాబు. ప్రాధేయపడుతూ అతని చేతులు పట్టుకున్నాడు గోవిందరాజులు. ఆయన చేతుల్ని విసురుగా విదుల్చేసి, మీ మాటలకు అర్థం లేకుండా పోతుంది. నేను వినోదను చేసుకోవటమేమిటి? ఆవిడ వింటే బాధపడుతుంది. ఇక ఊరుకోండి, మళ్ళీ ఇలాంటి ప్రసక్తి తేకండి అన్నాడు. అర్థముండే మాట్లాడుతున్నాను. వినోదకు ఈ జన్మలో నేను పెళ్లి చేయలేను. గుండెల మీద కుంపటిలా ఎన్నాళ్ళని భరించను చెప్పు. నీ కాళ్ళు పట్టుకుంటాను. దాని కన్నె చెర విడిపించు నాయనా. నా బాధను అర్థం చేసుకో. మొసలు కన్నీళ్లు విడిచాడు.
మావయ్య, నేను ఈ ఇంట్లో ఉండాలంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి. విసురుగా లేచి వెళ్ళిపోయాడు కృపాలే. గోవిందరాజులు నిరుత్సాహపడిపోయాడు. నిదానంగా వంచవచ్చని అప్పటికి ఊరుకున్నాడు. సుభద్రమ్మకు కూడా ఈ ఆలోచన బాగానే ఉందనిపించింది. బాగా ఆలోచించిన మీదట ఎటూ తాము వినోదనకు పెళ్లి చేయలేరు. ఈ విధంగానైనా దాని జీవితం కుదుట పడితే అంతే చాలనుకుంది. కృపాల్ మనసు మారి వినోదను చేపట్టాలని ఎంతోమంది దేవుళ్లను మొక్కుకుంది మనసులోనే. వినోదనికి అన్నం సహించలేదు. అలాగే వదిలేసి చేయి కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు గడియ వేసుకుని మంచం మీద పడిపోయింది. బయట వెన్నెల విరగ కాస్తున్నా ఆమెకు అసహనంగానూ అసౌక్యంగానూ ఉంది. చల్లగాలి రివ్వున వీస్తున్నా ఊపిరాడనట్లు ఉక్కపోస్తున్నట్లు ఉంది ఆమెకు. తను కృపాల్ని చేసుకోవాలా? ఇది సంభవమేనా? లేదు, తనకిలాంటి ఆశలు లేవు. వసంతకుమార్ నిష్క్రమణతోనే తుడిచిపెట్టుకుపోయాయి. అయినా తనకిప్పుడేమిటి పెళ్ళి? నాన్న ఎంత స్వార్థపరుడు! మా ఇద్దరికి ముడిపెట్టదలుచుకున్నాడు. నా మనసు తెలుసుకోకుండా, నా ఇష్టాన్ని గ్రహించకుండా ఎందుకిలా తొందరపడ్డాడు? కళ్యాణి వదిలి వెళ్ళిన ఎంగిలి భోజనానికి తను ఆశపడుతుందా? ఛీ, అలా ఎన్నడూ జరగదు. తనకే ఆశలు లేవు. ఈ జీవితం ఇలా ముగియాల్సిందే. ఆయన కాదనుకుంటే నాన్న ఎందుకిలా ప్రాధేయపడుతున్నాడు? ఛీ, ఎంత అవమానం! రేపటి నుంచి అతనికి ముఖమెలా చూపించాలి? ఇలా ఉంది వినోదిని బాధ. పక్క గదిలో ఉన్న కృపాలికి కూడా నిద్ర పట్టడం లేదు. అసహనంగా మంచం మీద దొర్లాడు. పుట్టపగిలిన ఉసుళ్లలా ఆలోచనలు ఊపేస్తున్నాయి. మామగారి మాటలే అతని చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇది సాధ్యమా తనకు? అందులో వినోదనను తన మనసు అంగీకరించదు. కళ్యాణి స్థానాన్ని మరెవరికి ఇవ్వలేను. తన పక్కన మరొకరిని ఊహమాత్రంగానైనా భరించలేను. కళ్యాణికి ద్రోహం చేయలేను. అంత నీచానికి ఇంకా దిగజారలేదు. పిచ్చి మనిషి, ఎందుకింతగా తల్లడి వెళ్ళిపోతున్నావు? పోయిన కళ్యాణి కోసం నీ జీవితమంతా వ్యర్థం చేసుకుంటావా? ఇప్పుడు అత్తమామలు ఉంటున్నారు కనుక పాపను చూసుకుంటున్నారు. వాళ్ళు బ్రతికితే మహా 5-6 ఏళ్ళు. ఆ తర్వాత నీ పాపను ఎవరు చూసుకుంటారు? వినోద చాలా మంచిది. నీ బిడ్డను తన బిడ్డగా చూసుకోగలదు. ఆలోచించు. ఇది నీ ఒక్కడితో పోయే సమస్య కాదు. నీ భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది. ఎలా వినోదను పెళ్లి చేసుకుని సుఖపెట్టగలనా? నా మనసు వినోద వైపు మరల్చగలనా? అది తనకు చేత కాదు. ఆమెను మోసం చేయలేను. నా బిడ్డ భవిష్యత్తు కోసం ఆమె జీవితం నరకం చేయలేను. ఆమె ఆడమనసులోని ఆశల్ని కోరికల్ని కూలద్రోయలేను. వినోద జీవితాన్ని పంచుకోలేను. నీవు భ్రమలో కొట్టుకుపోతున్నావు. కళ్యాణిని మరువలేనంటున్నావు. కానీ కాలానికి ఎంతో మహత్తరమైన శక్తి ఉంది. ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది. ఏనాటికైనా నీవు కళ్యాణి స్మృతుల్ని మర్చిపో తప్పదు. అసలు మరుపనేది లేకుంటే మానవ జీవితాలు అతి దుర్లభంగా సాగుతాయి. యోచించుకో, తొందర లేదు. గుండె దిటవుపరుచుకో. నీ మనసుకు వినోద వైపు మరల్చే ప్రయత్నం చేయి. ఆలోచన తరంగాలు ముంచెత్తగా కుంగిపోయాడు నిద్రలేమితో. మరో 6 నెలలు గడిచిపోయాయి. కృపాలికి బట్టల కొట్లో గుమస్తాగా ఉద్యోగం దొరికింది. రోజు వెళ్ళి వస్తున్నాడు. కొద్దిగా ఉత్సాహాన్ని పుంజుకుంటున్నాడు. వినోదిని దినచర్యలో మార్పు లేదు. వాళ్ళిద్దరి మధ్య చనువేర్పడింది బాగానే. అప్పుడప్పుడు పాపను ఆడించుకుంటూ కూర్చుంటారు. ఓ రోజు పాపను తీసుకుని పార్కుకు తీసుకెళ్లి తిప్పుకుని వచ్చారు. నవ్వుతూ తుళ్ళుతూ పాపతో గెంతుతున్న వినోదిని కన్నార్పకుండా చూశాడు. కళ్యాణి పోలికలు ఆమెలో ఎక్కువగా ఉన్నట్లు తోచింది అతనికి. మొదటిసారిగా వినోదిని గురించి ఆలోచించాడు. పాపపై ఆమెకు ఎంతటి మమకారం ఉన్నదో అర్థం చేసుకున్నాడు. తొలిసారిగా పాపకు వినోదిని తల్లి అయితే బావుంటుందనుకున్నాడు. కానీ ఆ విషయాన్ని బయటకు రానియలేదు. అత్తామామలు అప్పుడప్పుడు ఆ విషయం కదుపుతూనే ఉన్నారు. కానీ అతను ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. రోజులు దొర్లిపోతున్నాయి. పాప ఇప్పుడిప్పుడే మంచం పట్టుకుని నిలబడటం, తన వాళ్ళను చూసి బోసనవ్వులు నవ్వటం చేస్తుంది. ఆ చిన్నారి చేష్టలకు వినోదిని మురిసిపోతుంది. అది చూసి కృపాల్ కూడా మురిసిపోయాడు. ఆ మధ్య వారం రోజులు కృపాల్కి జ్వరం వచ్చింది. అది అలాగే టైఫాయిడ్లోకి దింపింది. వినోదిని కంగారు పడిపోయింది. డాక్టర్ని పిలుచుకుని వచ్చింది. మందులు టానిక్లు కొని తెచ్చింది. ఆమె స్కూలుకు వెళ్ళలేదు. అతన్నే కనిపెట్టుకుని శుశ్రూషలు చేసింది. మరో 20 రోజులకు గాని పూర్తిగా స్వస్థత చెక్కలేదు. మందులు తాగాలంటే అతనికి ప్రాణానికి వచ్చేది. వినోదిని బలవంతంగా అతని నోట్లో పోసి మృంగించేది. ఆ రోజు టాబ్లెట్ ఇచ్చి మింగమంది. నా వల్ల కాదని మొండికేశాడు. చూడండి, మీరు టాబ్లెట్ వేసుకోకపోతే నాకు కోపం వస్తుంది, చిరుకోపంగా అన్నది.
ఏమైనా సరే నేను ఈ విషయాన్ని మింగలేను. చిన్నపిల్లవాడిలా మారం చేస్తూ బొంగమూతి పెట్టాడు. మా బాబువి కదూ, ఈ ఒక్కసారికి మింగమ్మా, గడ్డం పట్టుకుని బ్రతిమాలింది. నేను వేసుకోను, బిర్ర బిగుసుకున్నాడు. మరీ ఆగడం మితిమీరిందే. నోరు తెరవండి. బలవంతాన నోరు తెరిచి టాబ్లెట్ వేసి నీటి పోసింది. అతనికి మింగక తప్పింది కాదు. జగముండివి, నీ మాట నెగ్గించుకున్నావు. నవ్వుతూ చూశాడు. మరేమనుకున్నారు? నా సంగతి తెలీదు మీకు. నవ్వుకుంటూ వెళ్ళి హార్లిక్స్ తెచ్చి ఇచ్చింది. తృప్తిగా హార్లిక్స్ తాగి ఖాళీ గ్లాసు తిరిగి ఇస్తూ అన్నాడు. వినోదా, నీవు సేవలు చేయకపోతే నేను ఏమైపోయేవాడినో. ఎందుకింత ఆపేక్ష నా మీద? కృతజ్ఞతగా చూశాడు. మరిదివని, పాప తండ్రివని ఆమె నవ్వింది సుందరంగా. అంతేనా? అదోలా చూశాడు. ఆమె తలదించుకుంది. నిజంగా ఈ సేవలన్నీ మరిదినని, పాప తండ్రిననే చేస్తున్నావా? ఆమె కళ్ళల్లోకి గుచ్చి చూశాడు. కొద్దిగా కలవరపడిందామె. మీకింకా పైత్యం తగ్గినట్లు లేదే, నవ్వింది. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఆమెనే చూస్తూ అన్నాడు చిలిపిగా. బావుంది, పడుకోండి. ఎండన పడినాక కొద్దిగా ఎంగిలి పడుదురు. డాక్టర్ పథ్యం పెట్టమన్నాడు. నవ్వుతూ వెళ్ళిపోయింది. అతను మంచంలో దిండు కానుకుని కూర్చుని ఆలోచనలో పడిపోయాడు. అతని ఆలోచనలన్నీ ఆమె చుట్టే పరిభ్రమించాయి. ఆమె ఎందుకింత జాగ్రత్తగా నన్ను చూస్తుంది? ఇదంతా కేవలం వట్టి అభిమానమేనా? లేక మరో అభిప్రాయముందా ఆమెకు? ఏమైనా తన మనసు ఆమె వైపు మొగ్గుతుంది. అది మాత్రం నిజం. ఆమెను పెళ్లి చేసుకుంటే బావుంటుందేమో. అందుకు ఆమె ఇష్టపడుతుందా? అడిగి చూడాలి. తనలోని ఆలోచనలకి తనే విస్తుపోయాడు. ఏమిటి తన మనసు ఎలా మారిపోతుంది? ఆమెపై ఆకర్షణ ఎందుకు పెరుగుతుంది? తను కళ్యాణిని మరిచిపోతున్నాడు. ఏమిటి చిత్రం? ఎందుకిలా జరుగుతుంది? కాలం ఎందుకిలా గారడీ చేస్తుంది? నిజానికి కళ్యాణి మీద తనకు ప్రేమ లేదా? అదంతా తన భ్రమ. లేదు, తను కళ్యాణిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. దేవతలా ఆరాధించాడు. తన్ను మనిషిగా చేసిన దేవతనెలా మర్చిపోగలడు? మరెందుకిలా జరుగుతుంది? ఆమె మంచితనం పూర్తిగా ఆకట్టుకుంది తనను. తాను కట్టుబడిపోతున్నాడు. ఇప్పుడేమిటి చేయటం? ఆలోచనలు అంతగా రుచించలేదు. ఈసారి అతని ఆలోచనలు వసంత్ కుమార్ వైపు మళ్ళాయి. విధవ ఆ మధ్య ఒక ఉత్తరం రాశాడు. కళ్యాణి పోయిందని తెలిసి ఎంతో సానుభూతిని వ్యక్తం చేస్తూ రాశాడు. 2 నెలల నుండి ఏ సమాచారం లేదు వాడి దగ్గర నుండి. పాపం, వాడికెన్ని బాధ్యతలు. ఏమిటో, ఎక్కడ పుట్టామో, ఒక ప్రాణంగా మిలిగామో. వీధి చెరోపక్క విసిరేసి కసి తీర్చుకుంది. మా స్నేహాన్ని చూడలేక నిప్పులు చెరిగింది. వాడితో గడిపిన ఆ మధురమైన ఆ రోజులు, అమూల్యమైన క్షణాలు తిరిగి రావే. ఏది శాశ్వతం కాదు. కాలం ఎన్నిటినో మార్చేస్తుంది. ఎన్నో మలుపులు తిప్పుతుంది. వినోది విషయం వాడికి రాస్తే ఏదైనా సలహా ఇస్తాడేమో. బావుండదు. ఇది తమ జీవిత సమస్య. తామే తేల్చుకోవాలి. ముందు ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నవ్వుతూ వచ్చింది ఆమె లోపలకు అన్నం ప్లేటుతో. వసంత్ గుర్తుకు వచ్చాడు అనబోయి ఆ ప్రయత్నం విరమించుకుని, నీ గురించే అన్నాడు నవ్వుతూ. నా గురించా? ఏమిటబ్బా అంత ఆలోచన? నవ్వుతూ స్టూలు మీద అన్నీ సర్దింది. నీ మొండితనాన్ని గురించి ఆలోచిస్తున్నాను, ఎలా పోగొట్టాలా అని. నా మొండితనం మీరేం చూశారు? నవ్వింది చిన్నగా. ఉదయం చూడలేదా? అతను నవ్వాడు. సర్లే రండి, అన్నం ఆరిపోతే తినబుద్ధి కాదు. నోరు చేదుగా ఉంది, నాకేం తినబుద్ధి కావటం లేదు. అలా అంటే తినిపిస్తుందేమోనని అతని ఆశ. జ్వరపడి లేచారుగా, అలాగే ఉంటుంది. చింతకాయ పచ్చడి తీసుకుని వచ్చాను, బావుంటుంది, తినండి. నాకొద్దు, బొంగమూతి పెట్టాడు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వచ్చే నవ్వును ఆపుకుంటూ అన్నది. ఎలా ఉన్నానేమిటి? చిలిపిగా చూశాడు. అచ్చు ఆంజనేయ తమ్ముడిలా. ఆమె నవ్వుతూనే ఉంది. ఏమిటి, నేను కోతిలా ఉన్నానా? ఉడుక్కున్నాడు. తమాషా కన్నాను. తినండి, అన్నం మారిపోతుంది. కల్పిస్తే కాని తినను. ఇంకా నయం, నోటికి అందియమనలేదు. నవ్వింది. ఆ పని కూడా చేస్తే అంతకన్నా అదృష్టమా? చిలిపిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆమె కనులు వాలిపోయాయి సిగ్గుతో. పసిపాపవై ఉంటే అలాగే తినిపిద్దును. నేను చిన్న పాపాయినేగా. కొంటిగా నవ్వాడు కళ్ళు తిప్పుతూ. అవును, బుల్లి పాపాయివి. అతని చెవి మెలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతను హాయిగా నవ్వాడు. కృపాల్ లేచి పనిలోకెళ్తున్నాడు. పూర్తి ఆరోగ్యవంతుడైనాడు. రోజులు గడుస్తున్నాయి. దీపావళి వస్తుందని తలా ఓ జత బట్టలు తెచ్చాడు. తన ఈ ఊరు వచ్చాక అదే మొదటి పండుగ. పాపను తీసుకున్నాడు.
గౌన్లు 2 వినోదునికి కూడా ఓ చీర తీసుకున్నాడు. ఎందుకు బాబు మాకివన్నీ? తేవలసిన వాడు, పోషించవలసిన వాడు దేశం పట్టుకుపోయాడు. కడుపున పుట్టకపోయినా కన్నవాళ్ల కంటే ఎక్కువగా అభిమానిస్తున్నావు అంటూ కంటనీరు పెట్టుకుంది సుభద్రమ్మ. గోవిందరాజులు మాత్రం తెగ సంబరపడిపోయాడు. అల్లుడు మంచితనానికి. పంచెలు బాగున్నాయని తెగ మెచ్చుకున్నాడు. నవ్వుకుంటూ వినోదిని గదిలోకి వెళ్ళాడు కృపాల్. వినోద, ఈ చీర బాగుంటుందేమో చూడు. పాకెట్ ఆమె చేతికందించాడు. ఎవరికిది? చాలా బాగుంది. మురిపెంగా దాన్ని ఇటూ అటూ తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో మెరుపు చూసి అతను పొంగిపోయాడు. ఆమెను సంతోషపెట్టగలిగినందుకు ఆనందపడ్డాడు. నీకే వినోదా, తీసుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ. నాకా? నాకెందుకు? ఆశ్చర్యంగా చూసింది అతన్ని. అతని కనులు పెదవులు నవ్వుతున్నాయి. ఏం తేయకూడదా? అదే అడుగుతున్నా. ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఎందుకు తెచ్చినట్లు? చిరుకోపంగా చూసింది. దీపావళి వస్తుందిగా, మాకు బోనస్ ఇచ్చారు. అందరికీ తలో జత తీసుకుని వచ్చాను అని చెప్పాడు. ఏమైనా నాకెంత ఖరీదైన చీర అనవసరం. ఏదో వాయిల్ తెస్తే సరిపోయేది. తీసుకెళ్లి వెనక్కి ఇచ్చేయమంటావా? ఆమె నవ్వింది నీరసంగా. మీ అభిమానాన్ని పొందే అర్హత నాకు లేదు. దయచేసి తీసుకెళ్ళండి. అంతేనా? కరుగ్గా చూశాడు. ఆమె మాట్లాడలేదు, తలదించుకుంది. విసురుగా ప్యాకెట్ అందుకుని వెళ్ళిపోయాడు కృపాల్. ఆమె నిలుచుండిపోయింది నిర్లిప్తంగా.